ఎల్లాల సీనన్న సేవా సమితి సభ్యులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పెళ్లికెళ్తే సాధారణంగా ఎవరైనా ఓ కానుకోలేదో కొంత నగదును చదివింపుడు చేస్తారు. కానీ రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎల్లాల సీనన్న సేవా సమితి సభ్యులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లంక దాసరి శేఖర్ వివాహం బుధవారం రోజున జరగగా డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ పెళ్లి పందిరిలో నవదంపతులిద్దరికీ 20 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందించారు. ఎల్లాల శ్రీనన్న సమితి సభ్యులు చేసిన పని తెలిసిన వారందరూ అభినందిస్తున్నారు. ఈరోజు మా దుబాయ్ ఎల్లాల సీనన్న సేవా సమితి సభ్యుడు బాగా యాక్టివ్గా సోషల్ సర్వీస్లో ఎప్పటికీ చాలా ఏళ్ళ తరబడి చాలామందికి సహాయం చేస్తున్నటువంటి మా శేఖర్ పెళ్లి సందర్భంగా ఈరోజు సేవా సమితి సభ్యులందరూ కలిసి కొత్తగా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం అందరికీ చెప్పడమే కాదు, మనం కూడా చేయాలన్న ఉద్దేశంగా ఈరోజు తనకు ఒక 20 lakhsది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 20 lakhs పాలసీ ఈరోజు చేసి అందరు కలిసి తనకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో తనకు 1 year వరకు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా తనకు పూర్తిగా ఒక 20 lakhs వరకు అయ్యే హాస్పిటల్ ఖర్చులు అన్నీ కూడా ఈ ఇన్సూరెన్స్ ద్వారా రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు బర్త్డేలకు కానీ లేదంటే ఇంకా ఏ చిన్న ఫంక్షన్లకు కానీ వెళ్తుంటాం కదా, ఏదో 4-5 వేలు పెట్టి ఒక గిఫ్ట్ ఇచ్చే బదులు మనం ఇలాంటివి ఇస్తే వాళ్ళకి అత్యవసర సమయంలో ఎప్పుడైతే హాస్పిటల్లో ఎలాంటి ప్రాబ్లం అయినా అడ్మిట్ అయినా కావాల్సినప్పుడు మనం వాళ్ళ వింటున్నట్టే లెక్క. సో ఇప్పుడు ఒక 20 lakhs వాళ్ళకి బ్యాంకులో వేసినట్టు ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా ఈ 20 లక్షల నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో యాక్చువల్గా అవసరం పడద్దనే కోరుకుంటాం, కానీ చెప్పలేం. ఇప్పుడు చిన్నవి ఇప్పుడే పెళ్ళయింది కాబట్టి సో ఏ అవసరం ఉన్నా రేపు హెల్త్ పరంగా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి అంత కామన్గా జరిగేది, ఇంత ఖర్చు పెట్టి తల్లిదండ్రి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి పెళ్లి చేసి ఇవన్నీ చేసి ఇంత ఖర్చులు పెట్టి దాదాపుగా మన అందరి పరిస్థితి ఒకటే తీరు ఉంటుంది. సో వీళ్ళకు మళ్ళీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హాస్పిటల్లో చూస్తుంటాం కదా, తల్లిదండ్రి తీసుకొస్తారు ఎంబడి. సో వాళ్ళకి ఖర్చు, సో వాళ్ళకు భారం కాకుండా ఇట్లాంటి ఏ అవసరం పడ్డా మనం ఇచ్చింది ఎప్పటికీ వాళ్ళకి గుర్తుంటుంది. బట్ ఇలాంటి గిఫ్ట్ల ద్వారా మనం చేస్తే అటు ప్రభుత్వానికి సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతుంది. సో ఇలాంటి ప్రోత్సహించాలని మేమే ముందుగా స్టార్ట్ చేసినాం ఈరోజు. సో ముఖ్యంగా దుబాయ్ ఎల్లాల సీనన్న సేవా సమితి సభ్యులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరికీ కూడా అభినందనలు.